100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఓట్ల కోసం. ఓకే. ఎందుకంటే దీనికన్నా ముందు ఇప్పుడు జరిగిన నిలంబూర్ అని చెప్పి ఒక ఎలక్షన్ నడిచింది కేరళలో, బై ఎలక్షన్. మొన్ననే ఓటింగ్ జరిగింది. రేపు దాని రిజల్ట్ రాబోతుంది, ఓహ్! అంటే మండే రోజు. హుహు. సో నిలంబూర్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే మాట్లాడారు. అక్కడ దీనికన్నా ముందు ఒక చిన్న ఫెస్టివల్ జరిగింది వాళ్ళ మస్జిద్లో. ఆ ఫెస్టివల్లో వీళ్ళు మస్జిద్లో ఏనుగులు తీసుకొచ్చారు. ఎప్పుడు మస్జిద్లో ఏనుగులు తీసుకురారు. హుహు. అది కేరళలో హిందూ ఫెస్టివల్స్ మీకు కనిపిస్తుంది, ఏనుగులు కనిపిస్తుంది ఎక్కువ. తీసుకొచ్చి దానిపైన ఇస్మాయిల్ హనియా ఫోటో, పెద్ద బ్యానరు, మన లెబనాన్లో చనిపోయిన వాళ్ళ హెజ్బుల్లా లీడరు ఆయన బ్యానరు, అక్కడేమో యాహ్వాజ్ సిన్వార్ బ్యానరు, ఇదంతా పెట్టుకొని కూర్చున్నారు ఏనుగు మీద. ఎందుకు ఆలోచించండి. అది కాకుండా కాలికట్ ఎయిర్పోర్ట్ మీద, కరిపూర్ ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని, దాని మీద ఒక 2 నెలల ముందు ఒక దాడి చేశారు ముస్లిం లీగ్ వాళ్ళు వెళ్ళి. ముస్లింలు అని చెప్పాలి, ఎస్డిపిఏ వాళ్ళు చేశారు ఎక్కువ మంది, కానీ ముస్లిం సపోర్టర్స్ అందరు వెళ్ళి దాడి చేశారు. దాన్ని సిఐఎస్ఎఫ్ వాళ్ళు తిరిగి కొట్టారు. ఈ కేరళ యాంగిల్ నుంచి చూస్తే మీకు ముస్లిం ఓట్ బ్యాంక్, ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ బీహార్, దాని తర్వాత యూపీ, దాని రెండిట్లో అస్సాం. ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్. కానీ నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుందంటే, ఇరాన్ని సపోర్ట్ చేయడం అంటే షియా సపోర్ట్ చేయడం. మనం అర్థం చేసుకోవాలి. అవును. షియాలు మైనారిటీ ఏ కంట్రీలో అయినా. ఇప్పుడు ఇరాన్ ఒక్కటే షియా నేషన్. మన వైపు కశ్మీర్లో కార్గిల్ వైపు షియాలు ఉంటారు ఎక్కువ. అవును. ఎవరైనా కాశ్మీర్ వ్యాలీలో సున్నీలు ఉంటారు. అవును. మన హైదరాబాద్లో షియాలు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, మన నిజాం వాళ్ళ ఫ్యామిలీ, ఆసఫ్ జాహీ వాళ్ళు న్యాచురల్లీ షియాస్. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయడంలో నాకు అంత పెద్ద సర్ప్రైజింగ్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఓట్లు కావాలి కదా. హిందూ ఓట్లు రాకపోతే కూడా ప్రాబ్లం లేదు, కానీ ముస్లిం ఓట్లు మాకు కావాలని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవు కదండి, మీరు చెప్తుంది ఎలక్షన్ బీహార్ అయిపోయింది వస్తుంది కదా. కదా, బీహార్ వస్తుంది కదా, బీహార్ కోసం. బీహార్ వస్తుంది. దాని తర్వాత అస్సాం ఉంది, రెడీగా ఉంది అస్సాం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ యూపీ వస్తుంది. సో వాళ్ళ కన్సిస్టెంట్ పాలసీ, వాళ్ళేం మార్చట్లేదు పాలసీ. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేయమంటారు. ఇదే ఇరాన్ మన మీద, వాళ్ళ ఓఐసీలో, వాళ్ళ ఇస్లామిక్ నేషన్స్ కాన్ఫరెన్స్లో మన మీద రెజల్యూషన్ పాస్ చేశారు. ఇదే ఖమేనీ 3 నెలల ముందు కశ్మీర్ని విడిపించాలి భారతదేశం నుంచి అని చెప్పారు. అవును. ఆలోచించండి. అవును. సో వై షుడ్ బి సపోర్ట్ ఇట్లాంటి నేషన్? మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మన మీద బాగా వ్యతిరేక, సరే ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కన పెడుతూ కూడా మనకు ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. ఒకటి చాబార్ ఫోర్ట్ అని చెప్పి పెద్ద ఫోర్ట్ ఉంది ఇరాన్లో. దాంట్లో హాఫ్ ద ఫోర్ట్ మనకి ఇచ్చేశారు. ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి, లేకుంటే తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఆర్మీనియా ఎంటర్ కావడానికి ఈ రూట్ తీసుకోవాల్సి వస్తుంది ఇరాన్ నుంచి. పాకిస్తాన్ మనం వెళ్ళనియరు అక్కడి నుంచి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా ట్రక్కులు పంపించాలంటే మనం చాబార్ ఫోర్ట్ డెవలప్ చేసుకుంటే చాబార్ పోర్ట్ నుంచి మనం మన ప్రోడక్ట్స్ అంతా మూవ్ చేసుకోవచ్చు రైట్ అప్ టు రష్యా. ఆ పోర్ట్ ఇప్పుడు చాలామంది అడిగారు, నిన్న ఒక ఛానల్ డిబేట్లో అడిగారు, అప్పుడు ఆ పోర్ట్ సంగతి ఏమవుతుందండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ రెజీమ్ పడిపోతే ఇప్పుడు వచ్చే రెజీమ్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు చెప్పినట్లు ఆ టైంలో 70s షా ఆఫ్ ఇరాన్ ఉండేవారు. అవును. పేర్వీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఇరాన్ అనేది ఒక మోడర్న్ నేషన్ ఉండే. మొత్తం మీరు బెరూట్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇట్లాంటి సిరియా చూస్తే మీకు డౌట్ వస్తుంది, అది అమెరికానా, యూరోప్నా, లేకుంటే ఒక ఇస్లామిక్ నేషన్. దాని తర్వాత థియోక్రసీ మొదలైంది. మనందరికీ తెలుసు షా ఆఫ్ ఇరాన్ పడిపోయింది, దాని తర్వాత ఖొమేనీ వచ్చారు, దాని తర్వాత ఖమ్నేనీ ఉన్నారు. ఒక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ఖమ్నేనీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఇండియన్, బారాబంకీ నుంచి. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. బారాబంకీ యూపీ నుంచి, అతను నజాఫ్ అని చెప్పి వీళ్ళ ఇరాక్లో వీళ్ళ ఇమాం ఖొమేనీ ఇమాంది ఒక పెద్ద మసూలం ఉంది అక్కడ, ఆయన అక్కడే బరీ చేశారు. చాలా ఫేమస్, ఈ షియాస్కి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళారనమాట. ఇప్పుడు కాదు, సమ్ 200 years ఆ టైంలో, జనరేషన్లో. ఆ టైం బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక ఇది వచ్చేసింది, నేను రిటర్న్ ఇండియాకి వెళ్ళను అని చెప్పేసి. ఈ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ఇరాన్లో ఉండి అక్కడ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో పుట్టిన మనిషి ఖొమేనీ, వీళ్ళ ఫస్ట్ సుప్రీం లీడర్. వాళ్ళ ఫాదర్, ఇప్పుడున్న ఖమేనీ వాళ్ళ ఫాదర్ కూడా ఈయన ఫాలోవర్ ఉండే, వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాలోవర్ ఉండే. సో ఇండియన్ కనెక్షన్ ఒకటి ఉంది మనకి. షియాస్కి నేను చెప్పినట్ల వాళ్ళకి ఒక థియోక్రసిక్ స్టేట్ వచ్చినప్పుడు భారతదేశం సపోర్ట్ చేయడంలో ఏ ప్రసక్తి లేదు, చేయకూడదు. వీ షుడ్ స్టే న్యూట్రల్. మనకి కార్గిల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు? మనకి ఇరాన్ చేశారా? చేయలేదు కదా. చేయలేదు. ఇజ్రాయెల్ ఇచ్చారు మనకు బాంబులు. బాలాకోట్ మీద కొట్టిన బాంబు బంకర్ బస్టర్ బాంబు అంటారు దాని, చిన్న వర్షన్, ఇప్పుడు పెద్దది కాదు, చిన్న వర్షన్ స్ట్రైకర్ది. అది ఎవరు ఇచ్చారు? ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి. అంటే మన దగ్గర ఉన్న ఆర్మ్స్ కూడా ఎక్కువ కూడా ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి కదా. హైదరాబాద్లో 2 కంపెనీలు ఉన్నాయి సార్. అవును. ఇప్పుడు యూజ్ చేసిన, మన పాకిస్తాన్ మీద యూజ్ చేసిన 2 డ్రోన్లు, ఒక మిసైల్ హైదరాబాద్లో తయారైంది.
దాంట్లో ఒక మిసైల్ వెళ్ళి పడిన తర్వాత, ఒక డ్రోన్ పడిన తర్వాత దాని మీద హైదరాబాద్ అడ్రస్ ఉంది దాని మీద. సో ఇజ్రాయెల్తో మనకు ఒక స్ట్రాటజిక్ ఇంటెంట్ ఉంది. మనకు ఇప్పుడు ఇజ్రాయెల్ హిస్టరీ చెప్పుకొని పోతే చాలా పెద్ద హిస్టరీ అది, రైట్ ఫ్రమ్ సోలమన్ టైం నుంచి ఇప్పుడు దాకా. కానీ ఇజ్రాయెల్తో మనకి ఒక ఫిజికల్ కనెక్షన్ చాలా ఉన్నాయి. సో ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ 1948లో ఫామ్ అయింది. మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1 year తర్వాత వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్. అవునండి. బ్రిటిష్ స్టేటస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు వెకేట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైనా కానీ మొత్తం మెసప్ చేసి వెళ్ళిపోతారు. మన దగ్గర కూడా అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఒక లైన్ డ్రా చేసి డురాండ్ లైన్ అన్నారు. వాళ్ళు ఇప్పుడంటే మేము పట్టించుకోమంటున్నారు. ఇటువైపు ఏమో మెక్మోహన్ లైన్ చెప్పి చైనా వైపు అరుణాచల్ ప్రదేశ్ చైనీస్ పట్టించుకోవట్లేదు. మన వైపు కూడా అంతే చేసేయాలి. పాకిస్తాన్ ఇండియాకి లైన్ డ్రా చేశారు. ఇదే ప్రాబ్లం అక్కడ కూడా క్రియేట్ అయింది, ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా. ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ల్యాండ్. ఇది మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంటాం చూడండి, అట్లా కొన్నారు వాళ్ళు. ఆ టైంలో అరబ్స్కి ఇంట్రెస్ట్ లేదు, అంటే అక్కడ ఏం పంటలు ఎవరు, మొత్తం డెజర్ట్ అది. కానీ దాన్ని ఎట్లా మార్చారు మనం అందరూ చూసాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు వాళ్ళని, తీసుకొచ్చి అక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయమన్నారు ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర. సో ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ మనకి ఒక సింబాలిక్ నేషన్. ఎందుకంటే నేను వచ్చే కేరళ నుంచి, మా ఇంటి దగ్గర నుంచి 16 kilometers దూరంలో వీళ్ళు వచ్చి దిగారు ఫస్ట్ ఆ టైంలో 17th century. అప్పుడున్న రాజు, హిందూ రాజు అక్కడ, ఆయన సెట్ కమ్, మీరు రండి, మీరు మా దగ్గర ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు. ఫస్ట్ సినగాగ్ అక్కడ ఉంది. సినగాగ్ అంటే వాళ్ళ గుడి. నెక్స్ట్ వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు. మీరు కొచ్చిన్కి వెళ్తే మీకు జూ టౌన్ ఉంటుంది, అక్కడ పెద్ద సినగాగ్ ఒకటి ఉంది. ఒక టైంలో 26 ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ జ్యూస్. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు, ఒక ఫ్యామిలీ ఎక్కడ ఉంది అంతే, అది కూడా లాస్ట్ జనరేషన్ వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక ఇది ఉంది, మీ గ్రాండ్ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో జ్యూ ఉంటే మీరు ఇజ్రాయలీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది మీకు. మన వైపు కూడా యనం వైపు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక జూయిష్ కమ్యూనిటీ ఉన్నారు. వీళ్ళని కొచ్చినీ జ్యూస్ అంటారు. వాళ్ళని ఐ థింక్ దే గాట్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు కూడా వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. పాండిచేరి కూడా ఉన్నారు కదండి వాళ్ళు. పాండిచేరిలో ఫ్రెంచ్ ఉన్నారు ఎక్కువ. మన బాంబే వైపు వచ్చారు, అప్పుడున్న బాంబే వైపు వచ్చి అక్కడ కూడా ఒక సినగాగ్ పెట్టుకున్నారు. ఇజ్రాయలీస్ మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇజ్రాయలీస్ ఉంటారు, జ్యూస్ ఉంటారు. పోలిష్ జ్యూస్, యుక్రెయినియన్ జ్యూస్, రష్యన్ జ్యూస్, జర్మన్ జ్యూస్ ఉన్నారు. ఆలోచించండి. అది కాకుండా మీరు ఎక్కడ వెళ్ళినా కానీ జ్యూస్ ఉంటారు. మనం చిన్నప్పుడు ఐ థింక్ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో ఉందనుకుంటా, ఇది షైలాక్ అని ఒక క్యారెక్టర్ విని ఉంటారు మీరు. డబ్బులు అప్పులు ఇచ్చేటోడు, ఇచ్చి విపరీతంగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండే, అది కాబోలీ టైప్. తో ఇప్పుడు ఎవరైనా అట్లాంటి పని చేసినప్పుడు షైలాక్ అని అంటారు. అవును, కొంతమంది అట్ట అంటారు, కొంతమంది కాబోలీ వాళ్ళ వదలరా అంటారు. అది తో షైలాక్ లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయలీస్ జ్యూస్ ఒక ఉంది సార్, డబ్బులు, మీడియా, ఇది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. మీడియా ఎప్పుడెప్పుడు వచ్చింది, కానీ దానికన్నా ముందు డబ్బులు. మీరు ఏ అమెరికన్ కానివ్వండి, ఏ యూరోపియన్ కానివ్వండి, ఫైనాన్స్ హెడ్ చూడండి, వాళ్ళ ఫైనాన్స్ అంటే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరైనా, వాళ్ళ మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికోసం ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా భయపడతారు. వాళ్ళు మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా అమెరికన్ ప్రెసిడెంట్ దింపగలరు కిందని, అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర అనమాట. సో న్యాచురలీ మనం ఎందుకు వాళ్ళతో ఉండకూడదు? వీఆర్ ఎ డెమోక్రటిక్ నేషన్, వాళ్ళు కూడా డెమోక్రటిక్ నేషన్. వాళ్ళ దగ్గర ఉన్న కోయిలేషన్ మన దగ్గర లేదు. వాళ్ళకి 30 కోయిలేషన్లు ఉంటాయి, 30 పార్టీలు ఉంటాయి, అక్కడ 26 పార్టీలు ఉంటాయి. మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ భారతదేశంలో. నలుగురు చంద్రబాబు నాయుడు జేడీయూలు అంటారు. మనకు ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంది, మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది వాళ్ళతో. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయమంటే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారు అంతే, వాళ్ళ పార్టీ నుంచి ఓటు రావాలి. కానీ మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఈ వార్ ఎవరైనా గెలుస్తారా అంటే డెఫినెట్గా ఇరాన్ ఓడిపోతారు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి సపోర్ట్. మీరు చెప్పండి, ఒక్క దేశమైనా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఈవెన్ రష్యా ఇస్ నాట్ సపోర్టింగ్. లేదు, ఎందుకంటే రష్యా వాళ్ళ గొడవలో వాళ్ళు పడి ఉన్నారు, మేము ఇక్కడికి చేంజ్ చేస్తామని చెప్పేసి. ఈవెన్ టర్కీ చేయరు, ఎందుకంటే ఇక్కడ షియా సున్నీ వచ్చేస్తుంది మళ్ళీ ప్రాబ్లం. వాళ్ళు రారు, ఎవరు రారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే వీళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే స్టార్టింగ్లో 200 మిసైల్ కొట్టారు, డ్రోన్లు కొట్టారు. దాని 100 అయింది, మళ్ళీ 50 అయింది, మళ్ళీ 20 అయింది, మొన్న కొట్టిందేమో 8. అంటే వాళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్ తగ్గి వస్తుంది, వాళ్ళ ఇన్వెంటరీ తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన 3H వీళ్ళ శాటిలైట్స్, వీళ్ళ ప్రాక్సీస్ అంటారు చూడండి, హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్. వీళ్ళు ముగ్గురిని వీళ్ళు వెపన్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, లాస్ట్ 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక కంప్లీట్ ఎంటిటీగా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మొత్తం పోయారు. ఇప్పుడు వీళ్ళు హెజ్బుల్లాని ఫినిష్ చేసేసారు, నస్రుల్లాని ఫినిష్ చేసిన తర్వాత హమాస్ని ఫినిష్ చేసేసారు. హూతీలను యూఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, హూతీ వైపు నుంచి ఒక్క మిసైల్ కూడా రాలేదు లాస్ట్ 1 వీక్లో. హెజ్బుల్లా అయితే మర్చిపోయారు ఫైరింగ్ అంటే ఏంటనేది. సో టెక్నాలజీ లాంటి ఫీల్డ్లో ఇజ్రాయెల్ ఇస్ అ లీడర్ సార్. అది మీరు హెల్త్ కేర్ టెక్నాలజీ ఉండొచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ ఉండొచ్చు, ఏ టెక్నాలజీ, చిన్న దేశం.
పాపులేషన్ మన ఢిల్లీ పాపులేషన్ లాగా దానికన్నా తక్కువ. సో అట్లాంటి ఒక దేశంతోని మనకి న్యాచురల్ అఫినిటీ ఉంటుంది. ఇరాన్లో ఇవాళ ఉన్న లీడర్లు రేపు ఉండరు, కానీ ఇజ్రాయెల్ ఉన్న లీడర్లు అక్కడే ఉంటారు. అది ఇవాళ నెటన్యాహు వెళ్ళి ఇంకెవరైనా రావచ్చు. గోల్డా మియర్ టైం నుంచి స్టార్ట్ అయింది అది. ఇట్సాక్ రబీన్ కానివ్వండి, బెంజమిన్ మెకెన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇజ్రాయెల్కి డెఫినెట్ దే వాంట్ అండ్ ఇండిపెండెంట్. వాళ్ళకు వాళ్ళ యాజ్ అ నేషన్ వీ హ్యావ్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఎందుకంటే వీళ్ళ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇరాన్ లాంటి దేశంలో ఇవాళ కూడా యుఎన్ డిబేట్ చూశాను నేను రాత్రి. చాలా బాగా రిప్లై ఇచ్చాడు ద ఇజ్రాయలీ డెలిగేట్. మీరు అంటున్నారు ఇరాన్ని మిమ్మల్ని ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు యుఎన్లో వచ్చి. మీరేమంటున్నారు? మీరు అంటున్నారు ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఒక దేశం ఉండకూడదంట. అవును. మీరెవరండి చెప్పడానికి? అది అదే వాళ్ళ మనుగడ కోసం ఇప్పుడు చేస్తున్నారు కదండి. అదే. సో దే సర్వైవల్ అంతే. వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు దాని మనలాగానే ఇటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది. వాళ్ళకు కూడా అంతే. మీరు 6 డే వార్ చూడండి, యామ్ కిపూర్ వార్ చూడండి, సూయజ్ కెనాల్ క్రైసిస్ చూడండి. దీని అన్నిట్లో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎవరు? అందరు కలిసి. జార్డన్, సిరియా, లెబనన్, ఇటువైపు ఈజిప్ట్. తర్వాత ఈజిప్ట్ నుంచి అన్వర్ సదాత్ని చంపేసిన తర్వాత అక్కడ వీక్ అయిపోయారు. హొస్ని ముబారక్ వచ్చారు. ఇటువైపు టువర్డ్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్ బై ఫ్యామిలీ, ది అసాద్ ఫ్యామిలీ. అటువైపు అమ్మ జార్డన్, అది కూడా ఒక మొనార్కీ నడుస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి కొట్లాడలేదు ఇజ్రాయెల్. వీళ్ళకి తెలిసిపోయింది కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని, డబుల్గా ట్రిపుల్ కొడతాడని వీళ్ళకి చాలా అర్థమైపోయింది. వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా 6 డే వార్లో. ఈ సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు. ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే అప్పుడు. ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్లు ఉండే అంతే. ఇప్పుడు చూడండి ఈ ఇరాన్ దాకా వెళ్ళి 1500-2000 కిలోమీటర్ తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు. అది ఒక్క ప్లేన్ కాదు, మొన్న కొట్టిందంటే ఫస్ట్ దాంట్లో 200 ప్లేన్లు. అండ్ దే డింట్ లూజ్ అ సింగిల్ వన్. ఇప్పుడే మొత్తం డిఫెన్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు. దే హ్యావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్. అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు చూడండి. సార్ ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం, ఆయనకి లంచ్ పెట్టడం, ఆ పాకిస్తాన్ ఎయిర్ బేస్ వాడుకోవడం వెనక ఉద్దేశం ఇరాన్కి సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్గా. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి? మునీర్. షాబాజ్ షరీఫ్. ఆయన ఎందుకు విలువలేదండి? అదే మునీర్ అంటే ఆర్మీ ఆఫీసర్, గతంలో ఐఏఎస్ఏ అది బ్యాక్గ్రౌండ్. హెడ్ ఆఫ్ స్టేట్ని పిలవాలి కదా. ఇప్పుడు అవును. డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు? లంచ్ అని స్టేట్ ప్రెసిడెంట్. మీరు నరేంద్ర మోదీని పిలుస్తారా లేకుంటే మన ఆర్మీ చీఫ్ని పిలుస్తారా? ఆర్మీ మోడీని పిలుస్తాం. అంటే ఆయన మోడీని పిలిచారు కూడా. పిలిచారు. ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఎస్ఏ బ్యాక్గ్రౌండ్ అన్ని ఉన్నాయి కాబట్టి ఐఎస్ఏ వాళ్ళు పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్. అవును. అంతే. వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో. హీ డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు, అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్. కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం, మునీర్ దగ్గర పవర్ ఉంది. వీళ్ళకి భయం ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్లో బేస్ ఉంది, ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయబెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం, అందరికి తెలుసు. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖైదా కానివ్వండి, ఐసిస్, అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు, యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే, మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు, పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని. నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నారు. సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే, బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో. ఎవరు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమనంటే ఆర్మీ చూసుకుంటారు, గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది, అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర, మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే, ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం,
దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ అవును. దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్‌ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి. ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నౌ తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే. ఇంకేం లేదు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి? వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం. అదొకటే వాళ్ళు అమ్మలేరు, కానీ అమ్మగలరు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ ఐసిస్, అల్‌ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు.